హలో బ్యూటిఫుల్ పీపుల్. సో ఎప్పుడు కూడా అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక విషయంలో మాత్రం చాలా వేరుగా ఉండాలి. అదే విషయం అంటే ఒక సెంటెన్స్ నెగిటివ్గా మన మైండ్లో ఫామ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు ఒక టైంకి లేద్దాం అనుకున్నారు, లేవలేకపోయారు. అదే నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ప్లాన్ చేసుకుంటా కానీ చేయలేను, ఎప్పుడు ఇలా చాలా చాలా చేసా అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేయలేను అని మైండ్ ఆటోమేటిక్గా స్టోరీ అనేది ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలోనే, ఆ మూమెంట్లోనే టక్కున ఇట్లా అవేర్ అయిపోయి, అమ్మో నేను నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తున్నాను అని చెప్పేసి, లేదు ఇవాళ నిజంగానే గట్టిగా అనుకున్నాను కానీ చేయలేకపోయాను, ఈరోజు కాన్షియస్గానే స్టెప్ తీసుకుంటాను, నా వల్ల ఎంత అవుతుందో అంత ఎఫర్ట్ పెడతాను. ఏదైనా పని మీరు చేయలేకపోతే దాన్ని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి, తిట్టుకోకండి, చాలా కైండ్గా ఉండండి మీతోటి. ఈ సెంటెన్స్ అనేది, నెగిటివ్ సెంటెన్స్ అనేది స్టోరీ లాగా క్రియేట్ చేసుకోకండి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏది చెప్తే అది చాలా కమాండ్ లాగా తీసుకుంటుంది. మనం తిట్టుకుంటుంటే, ఓ అవునా నువ్వే తిట్టుకుంటున్నావు అని చెప్పి మన మేనిఫెస్టేషన్స్ అనేవి అసలు పెద్ద పెద్ద బ్లాక్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో అవేర్గా ఉండండి. ఓకే.